ప్రస్తావన తెచ్చారు మళ్ళీ ఈ కిరణ్ అన్నారు కాబట్టి. ఓకే ఓకే, అది కిరణ్ గారికి తెలుసులేండి, ఆ అబ్బాయి ఐటీడీపీ కిరణ్ అని. అయితే రోజా గారి విషయం, రోజా గారు సినిమా ఇండస్ట్రీలో బాగా ఎదుగుతున్న టైంలో టీడీపీలో పనిచేసినారు. ఒక 10 ఏళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు ఉన్నారు. అక్కడ ఏదో జరిగిన విషయాన్ని ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు ఎవరితో ఎవరు తిరిగావో, ఏ రూమ్ లో పడుకున్నావు, ఏ హోటల్లో, తప్పు సార్, నిజంగా తప్పు. ఆవిడ మాట్లాడింది అనుకోండి, ఆవిడ విజ్ఞత, ఆవిడ ఇంకొకటి మాట్లాడదాము కదా, ఆవిడ దగ్గర అన్ని ఆధారాలు అన్ని మాటలు ఉండవు కదా. కానీ మనము మగవాళ్ళగా ఉండి ఆవిడ అమ్మాయి తప్పు చేస్తున్నప్పుడు అదే నువ్వు అమ్మాయి తప్పమ్మా అలా పోకూడదు, ఏం రాజకీయాల కోసం ఈ పనులు చేయాలా, లేకపోతే బతకలేవేంటి, వద్దు నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదు, నువ్వురా నా బిడ్డ లాంటి దానివి అని సంభాళించచ్చుగా. సంభాళించకుండా అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చి నీ బతుకు నాకు తెలిసే, నువ్వు ఎలాంటి దానివే, ఎవరి రూమ్ లో పడుకున్నావు, ఏ హోటల్కి వెళ్ళావు, తప్పు కదా సార్. నిజంగా చెప్తున్నాను ఓపెన్ గా సార్, మహిళలు రాజకీయంలో రావాలంటే వీళ్ళ బతుకులు చెడ, వీళ్ళకి చీదర పుడుతుంది సార్. రాజకీయం మొగోళ్ళు చేసుకోండి సార్, ఎక్కడో మహిళల గురించి మీకెందుకు, మీకు తెలుసో లేదో ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు గాని, వారి భార్య గాని, వారి ఆడబిడ్డలు గాని ఏ రోజు గాని ప్రచారానికి వచ్చింది చూసినారా? నాగబాబు గారి కూతురు వచ్చిందా? రాలేదే. రారు సార్, చీదర పుట్టే రాజకీయాల్లో కొంతమంది రారంతే. కొన్ని జాతులు వచ్చి మాకొద్ది చెత్త రాజకీయాలు, సావండి మీలో మీరు సావండి అనేటటువంటి చీదర పుట్టించే పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు చాలా మంది రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళ మైండ్ వాకిట్లో పెట్టుకుంటాంలే, మీ రాజకీయాల్లోకి రావులే, మీ పని మీరు చేసుకోండి అనేటటువంటి నీచ స్థితికి తీసుకొచ్చారు. సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ మన దేశస్తురాలా, ఆవిడ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో మీరు చూడలే. ఏ రోజున్న రవ్వల నెక్లెస్ ఉంది, ఏ రోజున్న రంగుల చీరలు వేసుకుంది, ఎంత హుందాగా ఉన్నారు సార్. మాయావతి ఎలా ఉన్నారు, ప్రతిభా భారతి గారు మన రాష్ట్రంలో ఇలా చీర చెంగేసుకొని ఆవిడ స్పీకర్ గా కూర్చోబెడితే శభాష్ అనిపించినటువంటి ఆడబిడ్డ సార్. ఇలాంటి పోయి ఆవిడ ఇలా ఈవిడలా నీకెందుకయ్యా, రోజు ఎలా ఉంటే నీకెందుకు, విడుదల రజని ఎలా ఉంటే నీకెందుకు, ఇంకొకరు ఎలా ఉంటే నీకెందుకు, నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఆవిడ అలా ఉంది కాబట్టి నువ్వు ఇలా చేస్తావా, ఆవిడ అలా ఉంది కాబట్టి నువ్వు మాట్లాడతావా, ఆవిడ అలా చేయబట్టి రాష్ట్ర ఖజానాలో ఏమన్నా 10,000 కోట్లు తగ్గినాయా, మీకెందుకు సుప్రీంకోర్టు ఇచ్చి మీ బతుకులు అని చెప్పి 497 అడల్టరీ స్టక్ చేసి ఒక మహిళ ఏ పరిస్థితుల్లో తప్పు చేసిందో, ఏ దరిద్రాల కోసం తప్పు చేపించారో, ఏ ఎదవలు అని భావించి చట్టాలనే వెసులుబాటు కల్పిస్తే మీరు ఎలా మాట్లాడతారు సార్? తప్పు కదా, చీదర పుడుతుంది సార్. బయటికి బజార్ లో చీరలు కట్టుకుని రావాలంటేనే చీరలు పుట్టి యూనిఫామ్ వేసుకుని తిరుగుతున్నాం. మీరు చేసే చెత్త రాజకీయాలకి. సో దయచేసి రాజకీయాన్ని హుందాతత్వంతో చేసి ప్రతి ఒక్క మహిళ మన ఇంటి ఆడబిడ్డగా ఉండి స్వాగతిద్దాం సార్. ఒకవేళ మహిళలు తప్పు చేసినా మనకు అనవసరం సార్. దానివల్ల 10,000 కోట్లు ఖజానా చిల్లుబడదు. పోలవరం ఎందుకు ఆగిపోతుందో, రాష్ట్ర ఖజానా ఎందుకు తగ్గిపోతుందో వీటి గురించి మాట్లాడుకుందాం. మహిళల గురించి మనకొద్దు. షర్మిలమ్మ గురించి మనకొద్దు సార్, షర్మిలమ్మ గురించి మనకొద్దు, విజయమ్మ గురించి మనకొద్దు సార్, భారతమ్మ గురించి కూడా మనకొద్దు. మనం ఏదన్నా రాజకీయంలో చేయాలని నా ఉద్దేశం సార్. సార్, ఇప్పుడు రజనీ గారిని మీరు అడిగిన క్వశ్చన్ కి, ఆమె తీసుకొచ్చిన అంశాలకి ఎక్కడ సంబంధం? సరే, ఆమె చెప్పాలనుకున్న చెప్పింది. నేనేమడుగుతానంటే, ముందర మీరు ఏ పార్టీకి అయితే ఇవాళ సానుభూతి పర్రాలో, లేకపోతే ఆ పార్టీ వేరే ఫేస్ పెట్టుకొని మన సింగళూరు వెంకటేష్ లాగా మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వైసీపీ అభిమానిగా ముందు మీరు తమ్మినేని సీతారాంకు చెప్పండి. మీరు సోనియా గాంధీ గారి పేరెత్తారు కదా, అటువంటి సోనియా గాంధీ గారి పైన తమ్మినేని సీతారాం అన్నదానికి చెప్పు తీసి ముందు తమ్మినేని సీతారాంకి చూపించండి. అదేవిధంగా అసెంబ్లీలో రాజకీయాలకు సంబంధం లేదు కదా, రాజకీయాలకు సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన ఏ విధంగా మాట్లాడారో ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పు తీసుకొని కొట్టండి, అంతేగాని వాళ్ళని కొట్టండి. అంతేగాని సంబంధం లేని ఓవరాల్ గా చెప్పడం వేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజానేసుకొని మాట్లాడటం వేరు. మాట్లాడడం తప్పు కాదు. మీరు మాట్లాడేటప్పుడు టీడీపీ వాళ్ళకి మాత్రమే లేదా కూటమి వాళ్ళకి మాత్రమే చెప్పడం కాకుండా ఫస్ట్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పండి. ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ తల్లి గురించి మేము మాట్లాడాల. ఈ రోజు కూడా సొంత చిన్నాన్న చనిపోతే ఆయన క్యారెక్టర్ అసోసియేట్ చేసినటువంటి పరిస్థితి, ఆ చెల్లికి చేయలేనటువంటి న్యాయం. మహిళల గురించి మీరు మహిళా న్యాయం చెప్తున్నారు కదా, అరవ శ్రీధర్ సంబంధించిన కంప్లైంట్ గురించి చెప్తా ఉన్నారు. ముందు ఇంట్లో ఉన్నటువంటి సునీత గారికి చేయాల్సినటువంటి న్యాయం చేయండి. ఆమె న్యాయం చేయకుండా ఆమెకి ఇంకా మాట్లాడితే బెదిరించేటువంటి పరిస్థితి, కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఇంకా కాదంటే సునీత అనే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది, లేదా సునీత గారి భార్య మన వివేకానంద రెడ్డి గారి భార్య చంపింది అనేటువంటి మాట్లాడుతున్నటువంటి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడండి. మా గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎవరికీ లేదు.
వారేమి జగన్ గారిని సపోర్ట్ చేయట్లేదు. జగన్ గారికి సపోర్ట్ చేయట్లా, జగన్ గారి పార్టీకి ఆమెకు ఉన్నటువంటి ఒకటి రజనీ గారు కోరుకున్నదో లేదా రజనీ గారికి ఇబ్బందో ఏదో జనసేనలో ఉండగా జరగలేదు, ఆమె హట్ అయింది, బయటకు వెళ్ళింది, ఒక అవకాశం కోసం అనేది సెకండరీ గానీ వారు ఓవరాల్ గా మాట్లాడిన అంశంలో ఈ అంశం తప్పు అంటే ఆ అంశం గురించి అవునండి. మహిళా సాధికారత గురించి, మహిళల గురించి మాట్లాడేటప్పుడు, సోనియా గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ గారిని అతి జుపుత్సాకరంగా మాట్లాడేటువంటి తమ్మినేని సీతారాం పేరు కూడా తీసుకోవాలి కదా అంటున్నా నేను. అసెంబ్లీలో మాట్లాడేటువంటి